నమస్తే. ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే. ఈ భూమిపై మనుషులు, జంతువుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధులైన కోవిడ్-19, రేబీస్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయటమే జూనోసిస్ డే ముఖ్య ఉద్దేశం. రేబీస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ప్లేగ్, మలేరియా, ఆంథ్రాక్స్, కరోనా వైరస్ లాంటి తీవ్రమైన వ్యాధులన్నీ జూనోసిస్ పరిధిలోకే వస్తాయి. జంతువుల నుంచి మనం తీసుకునే పాలు, మాంసం, గుడ్లు లాంటి ఉత్పత్తులు వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధులు సోకుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో వెలుగు చూస్తున్న అంటువ్యాధుల్లో దాదాపు 60% జూనోటిక్ వ్యాధులేనని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పెంపుడు జంతువైనా మన చుట్టూ ఉన్న జీవులైనా వాటి ద్వారా సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. అవి రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. జూనోసిస్ వ్యాధులు వైరల్, బ్యాక్టీరియల్, పారాసైటిక్ అని 3 రకాలు. వైరల్ జూనోసిస్ పిచ్చి కుక్కలు, నక్కల కాటు వల్ల వచ్చే రేబీస్, పక్షుల ద్వారా వచ్చే బర్డ్ ఫ్లూ, పందుల ద్వారా వ్యాపించే స్వైన్ ఫ్లూ, కోతుల ద్వారా వచ్చే మంకీ పాక్స్, గబ్బిలాల ద్వారా సంభవించే నిపా వైరస్, ఎబోలా, కరోనా వైరస్లు ఈ పరిధిలోకి వస్తాయి. బ్యాక్టీరియల్ జూనోసిస్ ఎలుకల మూత్రం వల్ల, కలుషితమైన నీటి వల్ల వచ్చే ర్యాట్ ఫీవర్, గొర్రెలు, మేకల ద్వారా వ్యాపించే ఆంథ్రాక్స్, పశువుల పచ్చిపాలు తాగటం వల్ల వచ్చే బ్రూసెల్లోసిస్ దీనికి ఉదాహరణలు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, కుక్కలు, పిల్లుల మూత్రాల ద్వారా వచ్చే టాక్సోప్లాస్మోసిస్ వ్యాధులు ఈ కోవకి చెందుతాయి. జూనోటిక్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ముందస్తుగా పశువులు, పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. పౌల్ట్రీల్లో ఖచ్చితమైన జీవరక్షణ అంటే బయోసెక్యూరిటీ జాగ్రత్తల్ని పాటించాలి. వ్యాధి సోకిన పశుపక్షాదులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. మనుషులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఇక ప్రతిరోజు మనం తాగే పాలు బాగా మరిగించి తీసుకోవాలి. చికెన్, మటన్ లేదా గుడ్లను అత్యున్నత ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించిన తర్వాతే తినాలి. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, అలాగే జంతువులతో మానవుల సంబంధాలు పెరగటం వల్ల ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు శరవేగంగా మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. వైద్య పరిభాషలో జంతువులు, పక్షులు, కీటకాల నుండి సహజ సిద్ధంగా మనుషులకు వ్యాపించే అంటువ్యాధులను జూనోసిస్ లేదా జూనోటిక్ వ్యాధులు అని పిలుస్తారు. ఇవి వివిధ రకాల సూక్ష్మజీవులైన వైరస్, బ్యాక్టీరియా, ఫంగై, పారాసైట్స్ ద్వారా సంభవిస్తాయి. జూనోటిక్ వ్యాధులు మానవ శరీరంలోకి ప్రవేశించడానికి వీటిని నిశితంగా గమనించడం ద్వారానే మనం వ్యాధుల రక్షణ కవచాన్ని నిర్మించుకోగలం. వ్యాధి సోకిన జంతువుల్ని తాకటం, వాటిని ముద్దు పెట్టుకోవటం, పెంపుడు జంతువుల లాలాజలం, రక్తం, మలమూత్రాలు మన శరీరానికి తగలటం లేదా అవి కరవటం, గోకటం ద్వారా ఈ సూక్ష్మజీవులు నేరుగా మనుషులకు వ్యాపిస్తాయి. జంతువులు నివసించే పరిసర ప్రాంతాలు, కోళ్ల ఫారాలు, పశువుల కొట్టాల్లోని వస్తువులను తాకటం, ఆయా ప్రదేశాల్లో తిరగటం వల్ల గాలి ద్వారా లేదా ఉపరితలాల ద్వారా వైరస్లు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్త పశువుల పాలు సరిగ్గా మరిగించకుండా తాగటం అంటే అన్పాస్చరైజ్డ్ మిల్క్, సరిగ్గా ఉడకని మాంసం తినటం, జంతువుల వ్యర్థాలతో కలుషితమైన కూరగాయలు, తాగునీరు సేవించటం వల్ల ఇవి వేగంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆధునిక యుగంలో జూనోటిక్ వ్యాధుల తీవ్రత పెరగటానికి మానవ తప్పిదాలు, పర్యావరణ విధ్వంసమే ప్రధాన కారణమని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జూనోటిక్ వ్యాధుల నివారణకు అనుసరించాల్సిన జాగ్రత్తలు. జూనోసిస్ వ్యాధుల నుండి మనల్ని, మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి మన నిత్య జీవితంలో కొన్ని పద్ధతుల్ని తప్పకుండా పాటించాలి. అలాగే జంతువులను ముట్టుకున్న తర్వాత, వాటికి ఆహారం పెట్టిన తర్వాత చేతులను కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు లేదా శానిటైజర్తో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు కూడా ఈ అలవాటును నేర్పించాలి. పచ్చి మాంసాన్ని నిల్వ చేసేటప్పుడు, ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమతెరలు, కీటకాల నివారణ మందులను ఉపయోగించడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చు. జూనోటిక్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వన్ హెల్త్ అనే అద్భుతమైన అంతర్జాతీయ వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ భావన ప్రకారం మానవుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, ఇంకా పర్యావరణం ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. కేవలం మనుషులకు మందులు ఇస్తే సరిపోదు. పశువుల ఆరోగ్యాన్ని, అడవుల్ని కాపాడినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఇందుకోసం వైద్యులు, పశు వైద్యులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక లీడర్లు, అలాగే సాధారణ పౌరులు
అంతా టీం వర్క్ చేస్తేనే ఈ భూప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతుంది. ఏదైనా ఒక గ్రామంలో జంతువుల్లో ఒక కొత్త వ్యాధి వస్తే తక్షణమే ల్యాబ్స్లో పరిశోధనల ద్వారా ఎలర్ట్ అయ్యి అది మనుషులకు రాకుండా సరిహద్దుల వద్దే అడ్డుకోవాలి. ఈ సమగ్ర విధానమే భవిష్యత్తులో రాబోయే పాండమిక్స్ నుంచి మానవాళిని కాపాడే ఏకైక రక్షణ కవచం.